ఏపీలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు వినూత్నంగా P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. పేదలకు సంపన్నులు సహాయం చేసేందుకు తద్వారా పేదరికం లేని సమాజం నిర్మించేందుకు వీలుగా ఆ కార్యక్రమం కింద ఓ వేదికను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుందని వెల్లడించారు. మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. రెండు 2029 కల్లా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. P4 కార్యక్రమాన్ని ఉగాది రోజున ప్రారంభిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో ఆ కార్యక్రమం నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించి ఆమోదం తెలిపారు. ఎన్ఆర్ఐలు పేదలకు మద్దతు నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎవరిపైనా ఒత్తిడి చేయవద్దని అధికారులకు సూచించారు. దాతలను లబ్ధిదారులను ఓ వేదికపైకి తీసుకురావడం వరకే ప్రభుత్వ పాత్ర పరిమితమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున ఎవరికీ అదనంగా ఆర్థిక సాయం అందబోదని వెల్లడించారు. లబ్ధి పొందే పేద కుటుంబాలను బంగారు కుటుంబంగా, సాయం చేసే సంపన్న కుటుంబాలను మార్గదర్శిగా పిలవాలని సీఎం సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో తప్పులు లేకుండా చూడాలని, తద్వారా సహాయం చేయడానికి ముందుకొచ్చే వారిలో స్ఫూర్తిని నింపాలని సూచించారు. వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిదారుల తుది జాబితాను రూపొందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు P4 పథకానికి ఎలాంటి సంబంధం ఉండదని, సమాజంలో అట్టడుగున ఉన్న వారికి చేయూత అందించడమే P4 ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంపై ప్రజలు గందరగోళానికి గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉగాది రోజున అమరావతిలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ఒక్కరైనా హాజరయ్యేలా చూడాలని, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేయాలని అన్నారు. ఏపీలో పేదరిక నిర్మూలన జరిగేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.